विकाराबाद रेलवे पुलिस ने भुवनेश्वर से मुंबई जाने वाली कोरनाक एक्सप्रेस ट्रेन की जांच के दौरान 14 किलोग्राम गांजा ले जाने वाले एक शातिर गैंग का पर्दाफाश किया। विकाराबाद रेलवे पुलिस ने 2 अफराद मनोज और अनिल के खिलाफ मुकदमा दर्ज कर लिया है, जो कि 1 साल से मध्य प्रदेश से मुंबई को गांजा सप्लाई किया कर रहे थे। सीआई वेंकटरत्नम ने कहा कि इनके खिलाफ गांजा सप्लाई करने के इल्ज़ाम में एनडीपीएस एक्ट के तहत मुकदमा भी दर्ज कर लिया गया है। मुलजिमान जो कि जल्द और आसान तरीके से पैसा कमाने के लिए इस तरह की गैरकानूनी सरगर्मियां अंजाम दे रहे थे। पेश है DTV 9 की एक खुसूसी रिपोर्ट। एनडीपीएस एक्ट किंद आरपीएस రైల్వేలో మన వికారాబాద్ ఆర్పీఎస్ లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది। దీని వాల్యూ వచ్చేసి బయట దాదాపు 2 lakhs వరకు ఉంటుంది। 2 lakhs వరకు వీళ్ళు అక్కడ 1,100 కొనుక్కుంటారు కిలోలు, అక్కడ బయటకు వెళ్ళిన తర్వాత 20,000 చొప్పున అమ్ముకుంటారు। మా మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు వెళ్తారు కూడా, ఎంపీ వాళ్ళు, ఎంపీ నుండి వీళ్ళు పోస్ట్ అటెండ్ గా ఒక 1 year బట్టి చేస్తున్నారు। 1 year బట్టి చేస్తున్నారు రైల్వేలో చేస్తూ ఈ క్రమంలో ఇది రెగ్యులర్ గా చూసినట్టున్నారు। ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది। నిన్న మధ్యాహ్నం కోనార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి ముంబై పోయే ఎక్స్ప్రెస్ లో పనిచేసే కోచ్ అటెండెంట్ అంటారు మనోజ్, అదేవిధంగా దాంట్లో ప్యాంట్రీ వెండర్గా పనిచేసే అనిల్, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా నుండి ఒక 14 కిలోల ఎండు గంజాని కొనుక్కొని ఒక 2 బ్యాగుల్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కడైతే బెడ్స్ స్టోర్ చేస్తారో దాంట్లో పెట్టుకొని వస్తుంటే మన ఎస్ఐ వికారాబాద్ రైల్వే ఎస్ఐ శంకరయ్య, అదేవిధంగా ఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్సు వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ చెక్ చేసుకుంటూ రావడం జరిగింది। ఆ క్రమంలో వికారాబాద్ వచ్చేసరికి చెక్ చేస్తే దాంట్లో ఒక 2 బ్యాగులు దొరికింది, దాంట్లో 14 కిలోల గాంజా దొరికింది। తర్వాత వీళ్ళని అనుమానం వచ్చి అడిగితే వీళ్ళు గత కొన్ని రోజుల నుండి ఇదే వ్యాపారం చేస్తున్నారు। తక్కువ రేటుకి బరంపూర్ ఏరియాలో తక్కువ రేటు కొనడం, దాన్ని తీసుకెళ్లి ముంబైలో అమ్ముకోవడం చేస్తున్నారు। ఈ క్రమంలో మనకి వీళ్ళు దొరికితే వాళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది। అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చి